నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నాయకులైన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపారు. తమపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఈ నోటీసులో హెచ్చరించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారు అంటూ అద్దంకి, సామా తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా కరువు రావాలన్న దురుద్దేశంతోనే హరీష్ రావు గుళ్లకు వెళ్లి పూజలు చేశారని సామా రామ్మోహన్ రెడ్డి పదే పదే అన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై హరీష్ రావు న్యాయవాది తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ అవాస్తవాలని, తన క్లయింట్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజల్లో హరీష్ రావుకున్న మంచి పేరును చెడగొట్టేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పుట్టినరోజు వచ్చినా మొక్కులు తీర్చుకోవాలన్న కుటుంబ సమేతంగా గుడికి వెళ్లటం మన సాంప్రదాయం. అలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాన్ని సైతం స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవటం సరికాదని నోటీసుల్లో స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఇలా కక్షగట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తోందని హరీష్ రావు లీగల్ నోటీసులో ఆరోపించారు. ఆధారాలు లేకుండా చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఏ వార్తా ఛానళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేకపోయినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సర్వనాశనం కావాలని హరీష్ రావు కోరుకుంటున్నారని, అందుకోసమే తాంత్రిక, క్షుద్ర పూజలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గతంలో ఆరోపించారు. తిరుచిరాపల్లి, శివమొగ్గ వంటి ప్రాంతాల్లో హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని తేదీలతో సహా ఆయన తెలిపారు. దీనిపై హరీష్ రావు స్పందించాలని, కవిత కూడా ఈ పూజలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఏడవాలని హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి దుర్మార్గులను సామాజిక బహిష్కరణ చేయాలని సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. తాంత్రిక పూజలు సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేవని, దేవుడు మంచి చేసే వాళ్లతో ఉంటాడు అని సామా అభిప్రాయపడ్డారు. లీగల్ నోటీసుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇక చూడాల్సి ఉంది. ఇప్పటికే వేడెక్కిన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఈ పరిణామం మరింత రాజేస్తోంది. మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలని కొన్ని నేను మీ ముందు కూర్చోబోతున్నా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, వెళ్ళినటువంటి కరువు రాబోతుంది, రైతులందరూ కూడా కాస్త ఇబ్బంది జరగబోతుంది, దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనందరం గట్టెక్కాలనేటటువంటి అంకిత భావంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ అయినా, లేకపోతే ఉచిత సీడ్స్ అయినా, ఏ రకంగా రైతులకు మనకు మంచి జరగాలనేటటువంటి ఆలోచన అధికార పక్షం చేస్తుంటే, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు,
కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలే, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్ అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రపంచం ఎటుపోతుంది? మన యొక్క ఆధునిక తరంలో మనం భవిష్యత్తును నిర్మాణం చేసుకునేటటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి నేడు తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఎవరు ఫస్ట్ ఆరోపణలు చేశారు, ఎవరు కేసులు వేశారు, ఎందుకు ఇదంతా జరుగుతుంది? రైట్ మాది, గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ పై ఒక్కొక్కసారి ఒక 10-15 రోజులు హాట్ గా చర్చ జరుగుతూ మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఈ మధ్యలో నీళ్ల విషయంలో కన్నపల్లి పంపు ఓపెన్ చేయాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ తీవ్రమైన ఆందోళన చేసింది. ధర్నాలు లాంటి లేదా కన్నపల్లికి అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేసింది. దాదాపు 20 రోజుల నుంచి 1 నెల రోజులు ఆ యొక్క హాట్ గా జరిగింది ఆ సంఘటన. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకవైపు అది కేంద్రం ఎన్డీఏ ఒప్పుకోలేదు, జలవనరుల శాఖను ఒప్పుకోలేదు అంటూ మరొక వైపు అదేవిధంగా అక్కడ వాటర్ లేదు, ఒకవేళ వాటర్ రిలీజ్ చేస్తే మిగతా బ్యారీలకు ఇబ్బంది, ఆ తర్వాత భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ ఎదురుదాడి చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే దీనిపై ఇటు బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తా ఉంది, అటు కాంగ్రెస్ వారి మీద కౌంటర్ ఇస్తా ఉంది. సో దీంతో పాటు ఇంకా కొన్ని అనేకమైన అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యము విమర్శలు చేస్తుంది. ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారని, తర్వాత మెట్రో ప్రాజెక్టు మీద కావచ్చు, మూసీ నది ప్యూరిఫికేషన్ మీద కావచ్చు, ఫ్యూచర్ సిటీ, ఇలాంటి ఎప్పటికప్పుడు నిత్యము ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, మిగతా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి చూసాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పై కూడా డైరెక్ట్ మాటల విమర్శలు అయితే మనం చూస్తాం. దీనికి ఈ నిన్న అదేవిధంగా మొన్న అంతకుముందు అద్దంకి దయాకర్, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా స్పందించారు. నిన్న స్వయంగా మన గాంధీ భవన్ లో సామ మాట్లాడుతూ ఒక హార్ట్ కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అయితే ఒకరికొకరు కామెంట్ చేసుకోవడం మనం చూసాం, వాళ్ళు వీళ్ళను వీళ్ళు వాళ్ళను కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇవ్వడం చూసాం. కానీ మొదటిసారిగా ఒక డిఫరెంట్ విమర్శలు, ఒక నిజంగా చెప్పాలంటే ఒక వివాదాస్పద కామెంట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే అది తెలంగాణ రాజకీయాలు వాళ్ళ చర్చ జరుగుతుంది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సామ రామ్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ దిగిపోవాలని ఒకవైపు, అదేవిధంగా రాష్ట్రము సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వర్షం కొడితే ఈ ఏదైతే వాటర్ ఇష్యూ ఉందో, కన్నపల్లి దగ్గర వాటర్ ఇష్యూ ఉందో అది పోతుందని కాంగ్రెస్ వాళ్ళు భావిస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం వర్షాలు కొట్టుకోవద్దు, కరువు ఇలానే రావాలి, మేము ఏదైతే చెప్పామో అది నిజం కావాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. అందుకనే డేట్లతో సహా సామరామోహన్ రెడ్డి చెప్పాడు. 2వ తారీఖు అంటే మార్చిలో 2వ తారీఖు తిరుచారవిలో, 31వ తారీఖు 5వ నెల శివమొగ్గలో, 20వ తారీఖు తిరుచారిలో అంటే వేరే తమిళనాడులో. సో దాదాపు 5 డేట్లు ఇతను స్వయంగా ప్రత్యక్షంగా ప్రకటించాడు మీడియాలో. ఈ తాంత్రిక పూజలో హరీష్ రావు చేశాడు, దీనికి కవిత కూడా సమాధానం చెప్పాలి, రైతులు ఏడవాలి, వర్షాలు పడద్దు, బీఆర్ఎస్ సక్సెస్ కావాలి, కాంగ్రెస్ ఓడిపోవాలి. వీటి కోసము అంటే దురుద్దేశంతో పూజలు చేశాడు, తాంత్రిక పూజలు చేశాడని హరీష్ రావు పై చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. సో అద్దంకి దయాకర్ కూడా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పై విమర్శలు, ఇదే రకమైన విమర్శలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలో బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగి కాంగ్రెస్ పై ఈ విమర్శలకు అటాక్ గా నిన్న హరీష్ రావు తరఫున లీగల్ టీం ఎవరైతే ఉన్నారో హరీష్ రావు లీగల్ టీం ఒక లీగల్ నోటీసులు ఇచ్చారు. అద్దంకి దయాకర్ అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డికి, వీరిద్దరికి కూడా హరీష్ రావు
లీగల్ నోటీసులు ఇచ్చారు. దేవాలయకు వెళ్ళి వ్యక్తిగతంగా ఒక పుట్టినరోజు, ఒక మ్యారేజ్ డే సందర్భంగా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన అది క్షుద్ర పూజల కిందకి వస్తుందని కాంగ్రెస్ తన వక్రబుద్ధిని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా 48 గంటల్లో వీళ్ళు క్షమాపణ చెప్పకపోయినా ఆ కంటెంట్ ఏదైతే ఉందో డిజిటల్ మీడియా నుంచి, ఛానల్స్ లో నుంచి వాళ్ళు ఏదైతే ఉందో అదంతా కూడా తీసేయాలి. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా క్రిమినల్ కేసు మేము పెట్టాల్సి వస్తుందని హరీష్ రావు తరఫున లీగల్ నోటీస్ అయితే నిన్న ఇచ్చారు. సో దీని మీద ఇవాళ ఇటు కాంగ్రెస్ లోను ఇటు బీఆర్ఎస్ లోను హాట్ గా చర్చ జరుగుతుంది. ఇది నిన్న జరిగింది. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా కేటీఆర్ ను అడిగినప్పుడు అది దాన్ని లైట్ గా తీసుకోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నారు, కాబట్టి బుద్ధి లేని మతి లేని నాయకులు ఇలాంటివి చేస్తారని నిన్న కామెంట్ చేశాడు కేటీఆర్. సో సాయంత్రం కల్లా హరీష్ రావు ఇప్పుడు వీళ్ళిద్దరికి అద్దంకి దయాకర్ కును సామ రామ్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ కంటెంట్ బ్లాక్ చేయాలి, తీసేయాలి. అదేవిధంగా బహిరంగ క్షమాపణ లేకపోతే ఖచ్చితంగా క్రిమినల్ కేసుకు మేము వెళ్తాం, కోర్టుకు వెళ్తామని ఈ యొక్క లీగల్ నోటీసులో అయితే పేర్కొనడం జరిగింది. మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే బహిరంగ క్షమాపణకి సిద్ధమా లేకపోతే కోర్టు విచారణలకు సిద్ధమా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మేము ఇలా చేయలేదు, మేము రాజకీయ ఆరోపణలు, మా ఉద్దేశం అది కాదు అని చెప్పే అవకాశం ఉంది, ఎక్స్ప్లెనేషన్ చేసే అవకాశం ఉంది, ఒక ఆప్షన్. లేదా రెండవది కొంచెం రాజకీయంగా వేడి జరగాలి, కొంచెం హాట్ జరగాలి, బీఆర్ఎస్ వీళ్ళ మీద కాంగ్రెస్ మీద మా మీద తరచుగా విమర్శలు చేస్తుంది కాబట్టి ఎదుర్కోవడానికి కూడా ముందుకు రావచ్చు, చెప్పలేము. ఒకవేళ మేము దేనికైనా సిద్ధమే, మేము ప్రూఫ్ చేస్తాం అని ఒకవేళ కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ నుంచి అద్దంకి దయాకర్ నుంచి కొంచెం వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు ఈ మధ్యలో. అద్దంకి దయాకర్ అయితే మనం చూస్తున్నాం, ఆయన జేఏసీ నుంచి వచ్చాడు, కానీ ఈ మధ్యలో బీఆర్ఎస్ మీద చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. సో వీళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడ్డ వ్యక్తి. సామ రామ్మోహన్ రెడ్డి కూడా, ఈయన కూడా కొంచెం అగ్రెసివ్ మాట్లాడతాడు, అధికార ప్రతినిధిగా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కొంచెం రాజకీయాల్లో చర్చ జరగాలి, పొలిటికల్ మైలేజ్ అంటే డైవర్ట్. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతుంటది. ఒకటి జరుగుతా ఉంటే దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని మళ్లించడానికి కౌంటర్ కు ప్రతి కౌంటర్ గా ఇలాంటివి కూడా చేస్తారు రాజకీయాల్లో, మనం చూసాం. మేబీ ఇది కూడా అలాంటిది ఒకవేళ కొనసాగొచ్చు. అంటే ప్రజల దృష్టిని లేకపోతే మీడియా దృష్టిని మళ్లించడానికి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు మేము సిద్ధమే, లీగల్ పోరాటానికి సిద్ధమే అని కూడా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే అద్దంకి దయాకర్ ఇవాళ ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారు, ఎందుకంటే విప్ గా ఉన్నారు. కాబట్టి ఆయన విషయంలో ఏం జరుగుతుందో కూడా సామ రామ్మోహన్ రెడ్డి అయితే మేబీ నేను సిద్ధమే, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు. అదొక రెండో ఆప్షన్. కానీ ఒకవేళ పార్టీ జోక్యం చేసుకుంటే హైకమాండ్, ఎందుకంటే ఇది మళ్ళీ ఢిల్లీ దాకా వెళ్తుంది లీగల్ నోటీసు అది అంటే, మరి రేవంత్ రెడ్డి తర్వాత మీనాక్షి నటరాజన్ ఒకవేళ దీనికి అవసరం లేదు, మనం వెళ్ళొద్దు, మన అవసరంగా ఒకవేళ హెడ్ఏక్ అవుద్దు అనుకుంటే మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఈ రెండు ఆప్షన్లు ఏదైనా ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇది చర్చ జరుగుతుంది. మొత్తం మీద అయితే ఒక తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నాడు కాంగ్రెస్, దిగిపోవాలని, రాష్ట్రం పాడు కావాలని చేసే కామెంట్స్ అయితే నిజంగా హార్డ్ కామెంట్సే. ఇలాంటి ఎవరు చేస్తుంటారు, కానీ వాళ్ళకు వచ్చిన సమాచారం కావచ్చు, ఇది రాజకీయంగా ఒకవేళ విమర్శలకు ఎదురు విమర్శలు అంటే విమర్శకు దాడి, కౌంటర్ కు ప్రతి కౌంటర్ గా ఇవ్వచ్చు అని అంటున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.